మనం రోజూ చూసే ఒక సింపుల్ విషయం మనల్ని తప్పుదారి పట్టిస్తోందంటే నమ్ముతారా? ఈరోజు మనం ప్రపంచ పటాల వెనుకున్న కొన్ని షాకింగ్ నిజాలను తెలుసుకోబోతున్నాం. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడ్నుంచి మనందరికీ తెలిసిన ఆ ప్రపంచ పటం అసలు నిజాన్ని మన నుంచి దాస్తోందా? అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. మన క్లాస్రూమ్లలో బుక్స్లో చూసే ఆ ఫేమస్ మ్యాప్ ఉంది కదా, అది దేశాల్ని చూపించే పద్ధతిలోనే ఓ పెద్ద లోపముందన్నమాట. అయితే ఇంతకీ ఈ తేడాకి కారణమైన ఆ అపరాధి ఎవరో చూద్దామా? దాని పేరే మెర్కేటర్ ప్రొజెక్షన్. దీని కథ 1569లో మొదలైంది. గెరార్డస్ మెర్కేటర్ అనే ఆయన సముద్రంలో ప్రయాణించే నావికుల కోసం దీన్ని తయారుచేశారు. వాళ్లు దారి తప్పకుండా స్ట్రెయిట్ లైన్స్ గీసుకొని ప్రయాణించడానికి ఇదొక వరం లాంటిది. నావిగేషన్కి పర్ఫెక్ట్. కానీ దేశాల అసలు సైజుల్ని చూపించడంలో మాత్రం ఇది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇక్కడే అసలు మ్యాజిక్, లేదా ఒక రకంగా చెప్పాలంటే మోసం మొదలవుతుంది. ఈ మ్యాప్ మన కళ్లను సరిగ్గా ఎలా మోసం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇందులో సమస్య ఏంటంటే చాలా సింపుల్. భూమధ్యరేఖ నుంచి మనం పైకి అంటే నార్త్ పోల్ వైపు లేదా కిందికి సౌత్ పోల్ వైపు వెళ్తున్న కొద్దీ భూభాగాల సైజ్ విపరీతంగా సాగదీసినట్టు కనిపిస్తుంది. ఒకసారి ఈ పోలిక చూడండి. ఇది చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మ్యాప్లో చూస్తే గ్రీన్లాండు, ఆఫ్రికా రెండూ దాదాపు ఒకే సైజులో కనిపిస్తున్నాయి కదా, కానీ అది నిజం కాదు. అది కేవలం ఒక ఇల్యూషన్, కళ్లను మోసం చేసే భ్రమ అనమాట. ఈ ఒక్క నెంబర్ చాలో మొత్తం కథ చెప్పడానికి. 14. ఏంటి 14 అంటారా? నిజానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. ఒక్కసారి ఆలోచించండి, ఈ మ్యాప్ క్రియేట్ చేసే తేడా ఎంత పెద్దదో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అలాస్కా వర్సెస్ బ్రెజిల్. మ్యాప్లు చూస్తే రెండు ఇంచుమించు ఒకే సైజులో ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ రియాలిటీలో బ్రెజిల్ అలాస్కా కన్నా 5 రెట్లకు పైగా పెద్దది. సో ఫైనల్గా దీని ఎఫెక్ట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నార్త్లో ఉండే కెనడా, రష్యా, యూరప్ లాంటి దేశాలు ఉన్నదానికంటే చాలా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అదే టైంలో భూమధ్యరేఖకు దగ్గరుండే ఆఫ్రికా, మన ఇండియా, ఇండోనేషియా లాంటి దేశాలు అసలు సైజు కన్నా చిన్నవిగా కనిపిస్తాయి. ఇది కేవలం మ్యాప్లో ఉన్న ఒక టెక్నికల్ తప్పు మాత్రమే కాదు. ఈ తేడా కొన్ని శతాబ్దాలుగా మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసింది. పెద్దగా కనిపించే దేశాలు ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ ఇంపార్టెంట్ అనే ఒక ఫీలింగ్ని మనకు తెలియకుండానే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ తప్పుని సరిదిద్దలేమా? అసలు ఈ సమస్యకి కారణమేంటి? వెల్, ఇప్పుడు మనం కార్టోగ్రఫీ అంటే మ్యాపులు గీసే సైన్స్లోని ఒక బేసిక్ ఛాలెంజ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలంటే మ్యాప్ ప్రొజెక్షన్ అనే పదం గురించి తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే గుండ్రంగా ఉన్న మన భూమిని ఒక ఫ్లాట్ పేపర్ మీదకి మార్చే సైంటిఫిక్ పద్ధతే ఈ మ్యాప్ ప్రొజెక్షన్. ఒక ఆరెంజ్ పండు తీసుకోండి. దాని తొక్కను చిరిగిపోకుండా, సాగకుండా ఒకే ముక్కగా టేబుల్ మీద ఫ్లాట్గా పరచగలమా? ఇంపాసిబుల్ కదా. మన భూమి విషయం కూడా అంతే. గుండ్రని గోళాన్ని ఫ్లాట్గా మార్చేటప్పుడు ఏదో ఒక చోట సాగడం, వంగిపోవడం ఇలాంటి తేడాలు రావడం తప్పదు. సో దీని అర్థమేంటంటే పర్ఫెక్ట్ ఫ్లాట్ మ్యాప్ అనేది అసాధ్యం. ప్రతి మ్యాప్ ఒక కాంప్రమైజ్ అన్నమాట. అంటే ఒకదాన్ని కరెక్ట్గా చూపించాలంటే ఇంకోదాన్ని వదులుకోవాల్సిందే. కొన్ని ఆల్టర్నేటివ్స్ చూద్దాం. ఉదాహరణకి ఈ టేబుల్ చూడండి. మెర్కేటర్ ప్రొజెక్షన్ దేశాల షేప్, డైరెక్షన్ను పర్ఫెక్ట్గా చూపిస్తోంది, కానీ సైజ్ని మొత్తం మార్చేస్తోంది. దీనికి ఆల్టర్నేటివ్గా గాల్ పీటర్స్ ప్రొజెక్షన్ సైజ్ని కరెక్ట్గా చూపిస్తోంది, కానీ దేశాల షేప్లో కొంచెం సాగినట్టుగా కనిపిస్తాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ప్రతి మ్యాప్కి దాని ప్లస్లు, మైనస్లు ఉంటాయి. ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఈ మ్యాపుల డిబేటంతా పక్కన పెడితే మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయముంది. మన అసలైన భూమి గుండ్రంగా, సంక్లిష్టంగా, ఏ మ్యాప్ కూడా చూపించలేనంత అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది. పటాలు కేవలం టూల్స్, అవే నిజాలు కావు. ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఈ మ్యాపుల విషయంలోలాగే మన జీవితంలో కూడా ఏమాత్రం ప్రశ్నించకుండా మనం గుడ్డిగా నమ్మేసే నిజాలు ఇంకెన్ని ఉన్నాయి?